నువ్వు 29 రూపీస్‌లో 2 జీబీ రీచార్జ్ చేసుకున్నావు కదా! చేశాను కదా! ఆ డబ్బులు ఇంకా నువ్వు పంపించలేదు. ఫస్ట్ అయి పంపించు. తర్వాత నీకు 200 పంపిస్తాను. ఇది ఫ్రెండ్స్ నా పరిస్థితి. ఇంట్లో రెస్పెక్ట్ లేదు. మా ఫ్రెండ్స్ దగ్గర రెస్పెక్ట్ లేదు. డబ్బులు ఇంట్లో లేవు. బయట లేవు. ఏం తిందామన్నా, ఆడుకుందామన్నా, వెళ్దామన్నా, ఎక్కడికి వెళ్దామన్నా డబ్బులు లేవు. ఏంటి ఈ జీవితం నాకు అర్థం కావట్లేదు. అలా మెల్లిగా నా జీవితం సాగిపోతుంది అనుకునే టైంకి సాయంత్రం మా నాన్న బజ్జీలు తెచ్చాడు. బజ్జీలు శుభ్రంగా భలే ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. తినేసాము. ఇంకంతే మా డాడీ నేను అలా హాల్‌లో కూర్చొని టీవీ చూస్తున్నాం. న్యూస్‌లో ఒక న్యూస్ వచ్చింది. ఏటని చిన్న పిల్ల 5 ఇయర్స్ పిల్ల బాగా సింగింగ్ చేస్తుందంట. ఇంకంతే మొదలెట్టారు మా డాడీ. చిన్నపిల్ల 5 ఇయర్స్ పిల్ల ఆమె బాగా పాటలు పాడుతుంది. నువ్వు ఉన్నావు పందిలాగా ఎందుకురా మాకు దండగా. వెళ్ళిపోరా బాబు మా ఇంట్లో అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాడు. ఇంకా గోలే గోల. ఇలా ఉంటది నా పరిస్థితి. మరి ఉంటాను మరి. బాయ్.